చిన్నతనం కావద్దు నా భార్యకు చూడు అనుమానం రావద్దు అనుకున్న కరుణాకరం రాదు లేక లేక ఇద్దరు బిడ్డల పుట్టిన నా పిల్లల పేరు మీద ఘనంగా పురుడు చేస్తా నేను ఇప్పటికప్పటికన్నా మరి రాజుల ఇళ్ళ పండుగ అయినాడు రాజ్యం ఆశపడతాడా అన్నదమ్ములు ఏర్పడినాడు ఆడబిడ్డ ఆశపడతాడ రాజుల ఇళ్ళ పండుగ అంటే కలిగి నుండి ఇక్కడ పండుగ అయితే గిరిజన ప్రజలకు ఇక్కడ అన్నం దొరుకుతుందని ఆశ ఉంటుంది అదే అన్నదమ్ములు ఏర్పడితే ఏ అన్న ఏం పెడతాడు ఏ తమ్ముడు ఏం పెడతాడు ఏ ఆడబిడ్డ ఆశ ఉంటుంది ఇలా చూడు నా ఇద్దరు బిడ్డల పురుడు కొరకు నా ఊళ్ళో ఉన్న ప్రజలు గురుమా గుల్ల మాదిగ మాల సాకలే సాలే కుమ్మరి కమరి పద్మశాలి వాళ్ళ ముత్తరాశి వాళ్ళ గౌడ సంఘం అంతా ఊరంతా ఒక్కల ఇంటికాడ పొయ్యలేదని ఊరంతా సాడింపి ఎత్తున్నాడు ఓటి పందినలు ఎత్తాడు నిమ్మలు ఓటి నీడలు ఎత్తాడు ఆకాశం అంత రగులేసి భూదేవంత గద్దెలేస్తూ ఉన్నాడు ఇద్దరు పిల్లల పేరు మీద 2 బంగారు పూల తొట్టలు తెప్పిస్తాడు బంగారు పూల తొట్టల్లా హంసలు కూర్చున్నట్టు పావురాలు వేసినట్టు రామ చిలుకలు వాలినట్టు రవ్వలాంటి చిలుకలు రాలినట్టు అన్ని రకాలుగా తయారు చేసిన రాజు ఏమనుకున్నాడు ఇలా నా బిడ్డల పేరు నా నోట పేరు పెట్టుకుంటే ముక్తి బలం తక్కువ అని మరి మాట మీదికెళ్ళి బ్రాహ్మణులు పిలవనంపిండు వచ్చిన బ్రాహ్మణుల కూర్చున్న కుర్చీలు ఊరుగా మీద లేస్తాను నాయన బ్రాహ్మణయ్య నా బిడ్డల పేరు పెట్టు అన్నప్పుడు ఆ వచ్చిన బ్రాహ్మణులు చూడు పాలల్ల పంచంగం పాలల గడిగి నీళ్ళ పంచంగం నీళ్ళ గడిగిన్లు ఇప్పటికప్పటికన్నారమ్మ ఆడవిల్ల కుడితే అమాసం ముందు కుట్టాలి మగపిల్లగా ఆడ కుడితే పున్నం గడియల్లో కుట్టాలి అచ్చం ఆదివారం అమాస నాడు పుట్టిన ఇద్దరు బిడ్డలు మరి ఇద్దరు బిడ్డల పేరు పెడతామని వచ్చిన బ్రాహ్మణులు పంచంగాల కట్ట సీత పట్టుకొని ఇడకిన్నరల ఉత్తరాది వల్ల కోట వేలరాజు కరుణాకర మహారాజు భార్య విజయదేవి గర్భాన కాళికదేవి గుళ్ళల్లో పూజ పడితే కాళికదేవి వరాన ఇద్దరు బిడ్డలు పుట్టిల్లు పెద్ద బిడ్డ పేరు సువర్ణాదేవి రెండో బిడ్డ పేరు సుందరదేవి అంటా వాళ్ళు పేరు పెట్టేనా సువర్ణ సుందరాని పేరు పెట్టేనా ఇద్దరు బిడ్డల పేరు సువర్ణ సుందరి అని పేరు పెట్టినప్పుడు వచ్చిన బ్రాహ్మణులకు నా బిడ్డల పేరు పెట్టిలని ఆవుదానం గోదానం వస్త్రదానం అన్నదానం చెప్పులదానం శక్తిదానం చేసిండ్రు బ్రాహ్మణుల ఇళ్ళ కొడలే బ్రాహ్మణులు చూడు మరి ఆనాడు అన్నం సత్కరించి ఎవరి లోగిలో వాళ్ళు వెళ్ళిపోయిండ్రు బామా పుట్టగడ్డ జోగాల పాట పాడు అన్నాడు అప్పుడు ఆ రాజు నాడు ఇంట్లో కుర్చీ చేసుకొని కూర్చోండి ఏనంగా కాలికదే వస్తుంది భార్య ప్రాణం తీస్తుందా అరే రే 21 రోజులు వెళ్ళాక తెల్లారి నా భార్య ప్రాణం తీయాలనేది బిడ్డలు కొడితే కొడుకులు కొడితే నా ప్రాణం తీసుకోవాలన్నది ఈ ఉన్న ఒక్క రోజున నా భార్య సంతోషంగా ఉండాలనుకొని ఇంటికాడ రాదున్నప్పుడు తల్లి చూడు విజయదేవి నా బిడ్డ పేరు ఎంత ముద్దు ఉన్న సువర్ణ సుందరి నిలవారం ఎల్ల ముందు తొలక ప్రాణం తొట్టగట్ట అని అమ్మా దాసి ఉల్లిగడ్డ అని చెప్పి పోయి అవి వస్తుంది రాముల గుడ్డలు కానాక హరిరాముడు వస్తా నాన్న హరిరాముడు తొట్టగట్టి చుట్టూ పూలు కట్టావా ఏ పూలే అన్ని పిచ్చి పూలే వాళ్ళు పిచ్చి ముడలు వాడి పిచ్చి పూలు కట్టేది మంచి వాళ్ళు అయితే మళ్ళీ పూలు కడతారు నీకెరికానా కిసాను వీళ్ళే పిచ్చిలు అందులో పిచ్చి పూలు కట్టకపోతే ఏం కడతారా నీ దగ్గర వెళ్తుందా రాసి మంచి పాట పాడే ఎవరు మీరు ఆడతావే చెల్లె అదే ఇవాళ డేట్ నీది కాదా మళ్ళా కానీ నేను పాట పాట తీస్తే రాగం తింపుతో రోగం ఇక్కడ ఇంటికాడ వన్నోళ్ళు వేసి ఉరికి రావాలి ఒకటే ఉరుకుడు ఇక్కడ ఉన్నోళ్ళు మెచ్చుతాయి తెలుగు ఈ రెండు అస్సలు మన ఒక్కలు చూద్దాం డోలు పట్టే
79 కొట్టు ఆ, నీరా నువ్వు ఎంత కొడతావురా 29 అద్దు 35 కొట్టు 29 కొడితే నీ లెక్క అవుతుంది మళ్ళీ 35 కొట్టు నాకు తగ్గిస్తాం తినకు నీ గుండు మంచి కొట్టిగా ముక్కుకోసి 300 మవల రమ్మను మవల రమ్మను 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 మవలతే మరింత వస్తారు మళ్ళీ పొమ్మను 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 ఏటి ఒట్టున యారాలున్నాయి వచ్చి పొమ్మను దాన్ని చూసి పొమ్మను ఏడు ఒడ్డున యారాలున్నాయి వచ్చి పొమ్మను దాన్ని చూసి పొమ్మను ఏటి ఒట్టున యారాలున్నాయి వచ్చి పొమ్మను దాన్ని చూసి పొమ్మను ఏడు ఒడ్డున యారాలున్నాయి వచ్చి పొమ్మను దాన్ని చూసి పొమ్మను తానైతేంది నేనైతేంది బాయిల పడవాను దాన్ని చెర్ల పడవాను తానైతే నీరైతే నీ బాయిలో పడవాను దాన్ని తెలవడవాను తానైతేంది నేనైతేంది బాయిల పడవాను దాన్ని చెర్ల పడవాను తానైతే నీరైతే నీ బాయిలో పడవాను దాన్ని తెలవడవాను అడవాను చెర్ల పడవాను ఇదే పాట పాడితే ఏందవ్వా ఇదే పాట పాడితే అయితే మా వాళ్ళు తప్పి ఎత్తే నా ముక్కు వస్తే మా వాళ్ళు వస్తే మరి ఇద్దరు తరలే పొమ్మను ఏటి ఒడ్డున యారలను వచ్చి దాన్ని చూసిపోమంటే తానైతే నీ ఏదో బాయిలో నీకు సోద్యం అనిపించింది నీకేమేరు అది పోయి బాయిలో శరీరపడి చచ్చింది అనుకో దినాల దాకా నా జోలికి ఎవ్వరు రాదు నెల మాసికం అయినాక నా పేరు మార్చిపోతుంది ఆరాధ మాసికం వరకు కథ నా మొత్తం లిస్ట్ మొత్తం క్లోజ్ అయిపోతుంది నా ఫైల్ పక్క వారైతే నా జోలికి వెళ్తారు లేదు లేదు నాకు దాచి వాళ్ళ పాట రత్తమైన జోల పాటలు పాడుకుంటానా అని మన ప్రవణ అటుకోయే కళ్ళ మీద అలా కారుగా ఏలో ముందు జోలారి జోజో కండెల్లో మోగురంగా జోలారి జోజో నా పిల్లలకన్నా ఎక్కువ నాకెవరున్నారు నాకన్నా ఎక్కువ నా పిల్లలకి ఎవరున్నారు
పిల్లలు సాధించి పెద్ద ఎత్తి పెళ్లి ఎత్తు ఇంటి వాళ్ళు ఎత్తే నా బరువు బాధ్యత దిగుతుందని ఒక్క రోజు వెళ్ళింది అప్పటి వరకు. అప్పుడు కరుణాకర మహారాజు ఏమనుకున్నాడు, అరే రే అన్న మాట ప్రకారంగా ఇవాళ నా భార్యను తీసుకుపోయి కాళికదేవి గుళ్ళ కాడ నా భార్య ప్రాణం తీయాలి. కానీ నా భార్య ప్రాణం తీస్తే నా ఇద్దరు బిడ్డలు ఎట్లా బతుకుతారే అని ఆనాడు ఇప్పుడు తొట్టె కాడ కూర్చొని ఆ రాదు కలకల కలకల కన్నీళ్ళు ఇస్తాను అంటే ఒక గంట గడిచింది, 2 గంటలు, 3 గంటలు అంటే చూడు అరే అప్పటి వరకు 22 రోజుల బిడ్డలు కాలికదే ఏమన్నది 21 రోజు వెళ్ళినాక తెల్లారి తీసుకొచ్చిన భార్య ప్రాణం తీయమన్నది. అరే 22వ రోజు వెళ్ళింది ఇలా చూడు కాళికదేవి అన్నట్టు నా భార్య ప్రాణం తీసి ఉండేది వారు నా పిల్లగాళ్ళు అనాథ పిల్లగాళ్ళు అయిపో అని అట్లా ఒక రోజు ఇంటికి అన్నాడు. అప్పటి వరకు రాంగ పొంగ అప్పటి వరకు 25 రోజులు గడిచింది. 25 రోజులు గడిచే వరకు రాదు ఏమనుకున్నాడు, నేను ఆనాడే అనుకున్నా ముసలోళ్ళు ఒరుడు పడితే ఆగదు, పాత బట్ట చిన్నుడు పడితే ఆగదు, కాకులు కాపిస్తే బక్కగుడ్లు ఈనాడు చచ్చిపో ఆనాడు అని అనుకున్న ప్రకారంగా ఇవాళ చూడు నా భార్య గర్భాన్ని 2 బిడ్డలు పుట్టింది. ఆనాడు కాళికదేవి సంతాన బలం ఏ వచ్చి వస్తుంది సావన్న వార్త చెప్పిందా ఈ మాట అవుతుంట అనుకున్నాడు. బామా ఇంటికాడ బిడ్డల పైలమని కత్తిరు వేడికి రాజ్యమేలు కంటే పొద్దుకినాక రాజుకు భయం అవుతుంది. ఈనంగా కాలికి దేవతో ఒకవేళ నా భార్య ప్రాణం తీస్తుందా ఏందని పొద్దు ఊక ముందు ఇంటికి వస్తాడు. తెల్లారనంక చూడు మరి కచ్చిరి కాడి పోతాను రాంగ పొంగ 1 నెల పొద్దు గడిచింది. రోజులు గడితే రాజుకు ధైర్యం పెరుగుతుంది. నా భార్య ప్రాణం పోదనుకున్నాడు. అమ్మ రాజ్యమేలుతున్నాడు ఆ రాజ్యం వెళ్తాడు. కరుణాకర మహారాజు ఇంటికి ఆడదూడు లోగిల్ల విజయదేవి 2 బిడ్డలు సంబరపడుతుంది, సంతోషపడుతుంది. అంటే చూడవురా 3 నెలల పిల్లలు 3 నెలల బిడ్డలు పెరిగింది. 3 నెలల బిడ్డలు పెరిగే వరకు ధైర్యం వచ్చింది రాదు. నా భార్య ప్రాణం పోదిగా ఆనాడు నా భార్య ప్రాణం ఇస్తే నా పిల్లలు ఇదివరకు అనాథ పిల్లలు అయిపోదు అనుకున్నాడు. కరుణాకర మహారాజు కచ్చేరి కాడ అర్ధరాత్రి పడుకొని ఈ కచ్చేరి కాడ రాదున్నాడా లోగిళ్ళ 2 బిడ్డల పక్కలే వేసుకొని పడుకున్నది విజయదేవి లోగిళ్ళ కండని కరుణాకరాజు కచ్చేరి కాడ ఉండని. అరే 7 సముద్రాల ఒడిన ఉన్నది కాళికదేవి కానాడు. ఆనాడు కాళికమ్మ ఏమంటా ఉన్నది, ఏమిరా కరుణాకర మహారాజు అన్న మాట తప్ప అవద్దమాన తల్లి. నా గర్భాన కొడుకులు పుట్టిన బిడ్డలు పుట్టిన మా భార్య భర్తల ప్రాణం తీసుకున్నా చెప్పారు. ఒకవేళ కొడుకులు పుడితే అవ్వ నా ప్రాణం తీసుకుంటా అన్న మాట తప్ప నా భార్య గర్భాన బిడ్డలు పుడితే నా భార్య ప్రాణం ఇస్తా మాట చెప్పిండు. అన్న మాట తప్పిండు, అబద్ధం ఆడిండు. 21 రోజు వెళ్ళాక రమ్మని చెప్తే 3 నెలల పొద్దు అవుతుందని మరిసిపోయినోనికి ఆది వేసుతని ఆ తల్లి కాళికమ్మ ఏడు వద్ద ఉన్నది. అమ్మ అమ్మ గయ్యమంట కాళికదేవా మరి కచ్చిరి కాడికి ఆ తల్లి రానే వచ్చిన కాళికమ్మ ఆ లారీ కన్నులో ఆపిన ఓ లారీ కన్నులో
ఒప్పినీర పోతున్నావు అన్నమాట తప్పిన వద్దాం ఆడినావు ఆనాడు కాళికమ్మ పుల్లకాడ ఏం చెప్పినావురా ఒకవేళ నా భార్య గర్భన కొడుకులు ఉడితే నిలువెల్ల గంధాలు పూసుకొని నా గుడి చుట్టూ పొరదండాలు తీసుకుంటా గుడి ముందుకు వచ్చాము తలగండించు అని చెప్పిన నీ భార్య గర్భన ఒకవేళ బిడ్డలు ఉడితే అన్నమాట తప్ప అబద్ధమాట తల్లి పట్టు చీర కట్టించి పెట్టాడు సొమ్ములు పెట్టి పేరింద వీర గంధాలు పూసి మేలన పులమాల వేసి కొంగమాల కత్తితోని తల ఖండించు అని చెప్పిన అన్నమాట తప్పిన అబద్ధం అయినా కొడుక రేపు తెల్లారంగా నీ భార్యతో గుడి వేడికి వచ్చి మరి పేరింద గంధాలు పూసి మేలన పూలమాల వేసి నీ భార్య ప్రాంతి ఇవ్వపోతే కొడుక నేను చెబుతాన్నా ఊళ్ళో ఉన్న లోకల మింగుతా మేకలు మేక పిల్ల లేకుండా రాజ్యం అంతా పాడిపిడి చేస్తారా కొడుక పడకున్న కరుణాకర రాజు వీటిగా చేరి అంత పాదం ఎనిమిది టీవీరా కరుణాకర రాజు పడుకొని ఉన్నాను ఊపి లేపే వరకు మరి కాళికదేవి కళ్ళల్లో కనబడదు పడుకున్న కరుణాకర మరి లేసు చివర కళ్ళల్లో కాళికదేవి కనబడుతుంది ఆనాడు ఏమన్నావురా కొడుకులు కూడా నీ ప్రాణం తీసుకుంటానన్నావు బిడ్డలు కూడా నీ భార్య ప్రాణం తీస్తానన్నావు 21 రోజులు వెళ్ళాక తెల్లారా నీ భార్య ప్రాణం తీయవన్నా వీడికి 3 నెలల పొద్దు గడుస్తుంది ఏమిరా అన్న మాట తప్పినావా వద్దమాన్యవా అని ఈయనకంతా పాదం మీద మీద పెట్టి ఊపి లేపినప్పుడు కరుణాకర మహారాజు లేసు వరకు కళ్ళల్ల కాళిక దేవి కనబడ్డది ఓ తల్లి కాళికవ్వా ఆనాడు అన్న మాట నిజమేనవ్వా నేను అన్న మాట తప్పిటోన్ని కాదు అబద్ధమాటోన్ని కాదవ్వా నా భార్య గర్భాన్ని 2 కొడుకులు పుట్టాలి 2 కొడుకులు పుడితే నా భార్య కోరిక తీరుద్ది నా భార్య నా కొడుకులు దాదుకుంటది అనుకున్నా ఇవాళ నా భార్య గర్భాన్ని 2 బిడ్డలు పుట్టినవ్వా పసి ఇళ్ళ కాసి గాయాల వదిలిపెట్టి నా భార్య ప్రాణం తీస్తే 2 బిడ్డలు ఎట్లా బతుకునవ్వా నీకు కావలసింది జీవి అయితే ఓ తల్లి కాళిక దేవి ఈయనకడి పెద్దలు ఏమన్నారవ్వా ఈయనకంత తండ్రి వచ్చి ఏకుల గుళ్ళంత తల్లి ఉంటే ఆడుతుంటే మొయ్యి దంచ పోయి దక్క పోయి కూడ పోయి సెరగ పోయి ఈ పికిసిరల్ల కట్టుకొని ఆడుతుంటే పిల్లలు దాత్తదవ్వా నీకు కావలసింది ప్రాణమే అయితే నా భార్య వంతుకవ్వా కాళికవ్వా భార్య వంతుకవ్వా కాళికవ్వా భార్య వంతుకవ్వా కాళికవ్వా భార్య వంతుకవ్వా కాళికవ్వా నీ గుళ్ళ కాడగాడే కాళికవ్వా కాడగాడే కాళికవ్వా రేపు పొద్దుగాల వచ్చి ఓ తల్లిరా ఓ తల్లిరా నీ యొక్క గుళ్ళ కాడ కాళికవ్వా కాడ కాళికవ్వా నా యొక్క ప్రాణం వల్ల తీసుకుంటారా కాడికెళ్ళి నా భార్య సంబరపడి రోజంటూ లేదవ్వా ఇవాళ నా భార్య ప్రాణం తీస్తే నా 2 బిడ్డలు ఎట్లా బతుకునవ్వా ఈ భూలోకం మీద జరిగేది చూస్తలేవా తల్లి లేని పిల్లలు దయ్యాల పాలు అవ్వలేని పిల్లలు అంగళ్ళ కోతులు అన్నారవ్వా ఇవాళ నా భార్య ప్రాణం తీస్తే నా బిడ్డలు బతకలేరు తల్లి నీకు కావలసింది జీవేది ఉంటే రేపు పొద్దుగా నీ కాలికి దేవి గుళ్ళ గాడి కత్తి నా భార్య వంతుకు నా ప్రాణం నేను తీసుకుంటే అవ్వా నా భార్య ఉంటానవ్వా కాళికవ్వా భార్య ఉంటానవ్వా కాళికవ్వా నా యొక్క బిడ్డలు ఆడుకుంటారా బిడ్డలు ఆడుకుంటారా పొద్దు 7 సార్ల పాలు ఈక నా పిల్లలు పొద్దుకు 3 గంటల మాడకంటే నా బిడ్డలు బతుకునవ్వా లేకపోతే నా భార్య లేకపోతే నా బిడ్డలు బతకలేరు తల్లి అవ్వా ఓ తల్లి కాళికవ్వా కాళికవ్వా తల్లి కాళికవ్వా కాళికవ్వా కాదంటే నీ కాళ్ళు నేను మొక్కుదా కాదంటే నీ కాళ్ళు నేను మొక్కుదా రేపు పొద్దుగాల నేను నీ గుళ్ళ కాడి కత్తి నా భార్య వంతుకు నీ గుళ్ళ కాడ నా ప్రాణం తీసుకుంటానే ఆనాడు ఆ తల్లి కాళికమ్మ అనుకున్నది ఏమిరా కరుణాకర మహారాజా ఆనాడు నా గుడిని కూలగొడతాను వచ్చిన గడ్డపార పట్టుకొని ఇవాళ ఆడతా నేను వల్ల ఏరుతానవా ఆ మనసులో మాట అనుకున్న తల్లి ఒక మాట అన్నది కొడక ఆ మాట తప్పేది అబద్ధం ఆడేది లేదు ఆనాడు పుదర్మల చెప్పలే నీతోని నీ భార్య గర్భన బిడ్డలు కుడితే నీ భార్య ప్రాణమే తీయాలి ఒకవేళ నీ భార్య గర్భన కొడుకులు కుడితే నీ ప్రాణం ఇస్తారు అన్న మాట తప్పనన్న అబద్ధం ఆడినావు ఒకవేళ నా గుడి కాడికి వచ్చి నీ భార్య ప్రాణం తీయపోతే నీ పట్నం మీ లోకంతా మింగుతా మ్యాన్న మేక పిల్లలతో కొడక అది మాట చెప్పేనా తల్లి తల్లి మాయమైపోతాని
నీకు కావాల్సింది ఆనాడు అన్న మాట ప్రకారంగా బిడ్డలు కూడా నీ భార్య ప్రాణం తీవన్న కొడుకులు కూడా నీ ప్రాణం తీసుకోమన్నా నీ ప్రాణం నీ జీవి నాకు అక్కర్లేదురా ఇప్పటికైనా మించుకపోయింది రేపు పొద్దుగాల నీ భార్యని తీసుకొచ్చి నిలువెల్ల వీర గంధాలు మెడల పూలమాల వేసి మరి నీ కాళికమ్మ గుళ్ళ చుట్టూ పొడిదండాలు తీసినాక గుళ్ళ ముందర కొంగమాల కత్తి వాటి నీ భార్య తల నరకునే మంచి మాట లేకపోతే ఊళ్ళో రాజ్యాన్ని మింగుతా దేశాన్ని మింగుతా ఊళ్ళో మీ ఆయన మీ ఆకపిల్ల లేకుండా చేస్తా అని అప్పుడు కలలో అప్పుడు మాట చెప్పి కాళికదేవి ఇక్కడ మాయమి కాళికదేవి గుళ్ళల్లో పుట్టినప్పుడు కచ్చిరి కాడ ఉన్న రాజు మరి అప్పుడు ఆ కరుణాకర రాజుకు తెల్లంగా తెల్లారే తెలకొల్లు బలబాలు తెల్లారే బ్రహ్మనాథులు పోయిల గుయ్యంగా ఊరెల్లి అంశాలు గుయ్యంగా ఐలోని తెల్లారే బొమ్మంతా కొద్ది ఎక్కి పోయిన పాలలు అయితే కరుణాకర మహారాజు ఏమనుకున్నాడు ఇళ్ళ కాలికి దేవి రాదు నా భార్య ప్రాణం పోదనుకున్నా ఇళ్ళ నా భార్య ఒక్కదాని పొరవు చూడన్నా లేకపోతే రాజ్యాన్ని మింగు దాట దేశాన్ని మింగు దాట నా భార్యని మింగు దాట నా పిల్లగల్ల మింగు దాట ఇళ్ళ నా భార్య ప్రాణం తీరు తప్పదని ఇంగాడికెళ్ళి రాజు